ఏంటమ్మా కోడపిల్ల డల్గా ఉన్నావు? నాకు మీ మీద చాలా కోపంగా ఉంది అత్తయ్య. నేనేం చేశానమ్మా? నిన్న మనం బయటికి వెళ్ళినప్పుడు మీరేమన్నారు? నేనేమన్నానమ్మా? అందరికి మేము రీల్స్ చేస్తాము, లైక్ చేయండి, ఫాలో చేయండి అని అడుగుతున్నారా? వాళ్ళందరూ మనల్ని చూసి నవ్వుతున్నారు. నాకు చాలా సిగ్గేసింది. అవునా, సిగ్గుపడ్డావమ్మా? A few moments later. సరే, నేను నిన్ను ఒకటి అడుగుతాను, చెప్తావా? చెప్తాను అత్తయ్య. మనం రోజు ఇంట్లో వంట చేసుకొని తింటాం కదా, అవును. ఆ సరుకులన్నీ మనం తెచ్చుకుంటామా? వాటికి అయ్యే వచ్చేస్తాయా? మనమే తెచ్చుకుంటాం అత్తయ్య. రోజు ఫ్రూట్స్, పువ్వులు అవి కొనుక్కుంటున్నాం కదా అవి మనం బయటికి వెళ్ళి తెచ్చుకొని కొనుక్కుంటున్నామా, లేకపోతే వాళ్ళే మనకు పట్టుకొచ్చి ఇస్తున్నారా? మనమే వెళ్ళి తెచ్చుకుంటున్నాము. సరే, నువ్వు పొద్దున కొరియర్ వచ్చింది కదా, నువ్వు బుక్ చేసావా? వాటికి అయ్యే వచ్చేసినాయా? అయ్యో అత్తయ్య, అది కూడా నేనే బుక్ చేశాను. అది కూడా నువ్వే బుక్ చేసావు. సరే, మనం ఇంట్లో అన్నం వండుకుంటాము, అది మనం పళ్ళెల్లో తెచ్చి పెట్టుకుని తింటామా, లేకపోతే దానికది పళ్ళెల్లోకి వచ్చేస్తుందా? మనమే వెళ్ళి పెట్టుకుంటాం కదా అత్తయ్య. అయినా ఏం క్వశ్చన్స్ అత్తయ్య? మరి అవును, మరి మనం రీల్స్ చేస్తున్నామని 10 మందికి చెప్తేనే కదా 10 మంది చూసేది. ఇద్దరు నవ్వారని 10 మంది కోసం మనం మానేస్తే మన రీల్స్ ముందుకెళ్ళవు కదా, దానికి ఎందుకు నువ్వు సిగ్గుపడ్డావు? నిజమే అత్తయ్య. మా అత్త కోడలు చెప్పింది కరెక్టేనా ఫ్రెండ్స్? కరెక్ట్ అయితే కామెంట్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.